చాలా రోజుల తర్వాత మీ ముందుకి చికెన్ అయితే పట్టుకొని వచ్చేస్తున్నాను కదా. ఈ చికెన్ తో నేను ఏం చేస్తున్నానంటే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. అవునవును, మీకు చికెన్ దమ్ బిర్యానీ అంటే ఇష్టమా, చికెన్ బిర్యానీ అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి. చికెన్ బిర్యానీ అంటే ఇష్టం అంటే ఏ అని కామెంట్ చేయండి. దమ్ బిర్యానీ ఇష్టం అంటే బి అని కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దే. దమ్ బిర్యానీ చేస్తాను కదా, ఫస్ట్ అయితే చికెన్ లో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, పెరుగు వేసి బాగా కజ్జిలో అయితే పెట్టాలి. ఈ లోపే ఇంకో సైడ్ అయితే రైస్ ఉడికించడం కోసం ఒక బౌల్లో వాటర్ వేసుకొని బిర్యానీ ఓల్ మసాలా ఉంటాయి కదా అన్ని వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని అవి బాగా ఉడుకుతున్నప్పుడు నానబెట్టిన రైస్ కూడా వేసేసుకొని ఒక 80% అయితే రైస్ అయితే ఉడికినట్టు అయితే చూసుకోవాలి. తర్వాత అయితే కొండలో అయితే దమ్ అయితే పెడదాం అనుకున్నాను. అందుకే కొండలో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకొని అవి బాగా ఫ్రై అవుతున్నప్పుడు అందులో అయితే మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని బాగా దగ్గరగా అయినప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ రైస్ కూడా వేసేసుకొని ఇంకా దమ్ పెట్టేసుకుంటే మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చేశాను కదా, కాస్త టేస్ట్ అయితే ఎక్కువగానే వచ్చిందిలేండి నాకైతే. సబ్స్క్రైబ్ అలాగే వెళ్లే ముందు లైక్ చేసేయండి.